ఓం గం గణపతయే నమ. శివాయ గురవే నమ. దశ మహావిద్యలలో ఒకటైనటువంటి షోడశీ మహావిద్య అంటే త్రిపుర సుందరి అమ్మవారు. ఏమీ కూడా ఉపదేశాల వంటివి అవసరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగినటువంటి పరిహారం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. దేనికోసము అంటే కనుక మీ యొక్క ఇంటిలో మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇంటి కుటుంబ సభ్యులతో కావచ్చు, మీకు పడట్లేదు, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి అనుకోండి. ఒకరంటే ఒకరికి అభిమానము, ఇష్టత అనేటువంటిది ఉండట్లేదు అనుకోండి. అలాగే ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నారు, ఎమోషనల్ స్టెబిలిటీ లేదు, మెంటల్ స్టెబిలిటీ లేదు, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు, మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కువగా లేదు అనేటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క మంత్ర సాధన చేస్తే కనుక ఈ యొక్క ప్రయోగము మీకు పని చేస్తుంది. ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత చక్కగా మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని మొట్టమొదటిగా ఆవు నేతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క త్రిపుర సుందరి అమ్మవారిని చక్కగా మనస్ఫూర్తిగా తలుచుకుని నమస్కారం చేసుకుని, ఆమె యొక్క పటం ఇంట్లో ఉంటే ఇంకా కూడా మరీ మంచిది. ఆ యొక్క అమ్మవారి దగ్గర తెలుపు రంగు యొక్క పుష్పాలు కనీసం ఒక 3 నుంచి 4 పువ్వులు పెట్టండి. అంటే తెలుపు రంగు యొక్క నందివర్ధనం పువ్వులు కానీ మొదలైనటువంటివి ఏవైనా సరే పూజకి పనికొచ్చేటువంటివి తెలుపు రంగు యొక్క పుష్పాలు అలంకరించండి. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసము ఒక 27 సార్లు జపం చేయండి. ఇంకా కూడా ఎక్కువగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమయం ఉన్నటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు 54 సార్లు జపం చేసుకోవచ్చు. లేదు అంటే 108 సార్లు అయినా సరే జపం చేసుకోవచ్చు. అది మీ యొక్క ఓపిక. కానీ కనీసం 27 సార్లు జపం చేసుకోవాలి. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర సుందర్యై నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా జపం పూర్తి చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క దినచర్య అనేటువంటిది కొనసాగించవచ్చు. ఈ విధంగా మొదలు పెట్టినటువంటి శుక్రవారం నుంచి వరుసగా 11 శుక్రవారాలు చేస్తే శక్తివంతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. ప్రతి శుక్రవారము కూడా మాంసాహారం వంటివి తినకూడదు. ఒకవేళ మొదలు పెట్టిన శుక్రవారం నుంచి వరుసగా 9 రోజుల పాటు కూడా ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేయొచ్చు. వరుసగా 9 రోజులు పూర్తయినంత వరకు మాంసాహారం వంటివి తినకుండా చేయొచ్చు. ప్రత్యేకంగా అతి తక్షణం త్వరగా పని చేయాలి, ఒక ముఖ్యమైనటువంటి యొక్క ఇబ్బంది మీరు ఎదుర్కొంటున్నారు అంటే దాని నుంచి బయటపడటానికి ఈ యొక్క ప్రయోగం చేయొచ్చు. వరుసగా 9 రోజుల పాటు అమ్మవారికి దండం పెట్టుకుని పుష్పాలు పెట్టి అమ్మవారికి సంకల్పం చేసుకుని ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.